హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియోలో దానియేలు గ్రంథ పరిచయం గురించి చూద్దాం. యూదా రాజైన యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకొచ్చి దాన్ని ముట్టడేశాడు. అయితే బబులోను రాజు 3 విడతల్లో యూదా ప్రజలను వారి బానిసత్వంలోనికి తీసుకుని వెళ్ళాడు. యెహోయాకీము పరిపాలించిన కాలంలో మొదటి విడత, యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను పరిపాలించిన కాలంలో రెండో విడత, యెహోయాకీను కుమారుడైన సిద్కియా పరిపాలించిన కాలంలో 3వ విడత ప్రజలను బానిసలుగా చెరలోకి తీసుకుని వెళ్ళాడు. అయితే బబులోను రాజు మొదటిసారి యెరూషలేమును ముట్టడి వేసిన సమయంలో దేవుని మందిరంలోని ఉపకరణాలను తీసుకెళ్లి షినారు దేశంలోని వారి దేవత ఆలయ బొక్కసంలో ఉంచారు. ఇది జరిగిన తర్వాత నెబుకద్నెజర్ రాజు అష్బెనజు అనే నపుంసకుల అధిపతిగా ఉండే వ్యక్తిని పిలిపించి అతనికి ఇలా ఆజ్ఞాపించాడు: ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము గల సకల అంటే అన్ని విద్యలలో ప్రావీణ్యత జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారిని మన రాజనగరంలో నిలవదగిన కొంతమంది బాలులను రప్పించి కల్దీల విద్య మరియు భాషను వారికి నేర్పించండి. వారికి రాజు తినే ఆహారం నుండి తాగే ద్రాక్షరసంలో నుండి వారికి ఆహారం రోజు క్రమం తప్పకుండా ఇచ్చి ఒక 3 సంవత్సరాలు వారిని పోషించి వారిని నా ఎదుట నిలవబెట్టమని ఆజ్ఞాపించాడు. అయితే యూదా వారిలో కొంతమందిని చెరలోకి తీసుకొచ్చారు. వారిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనే 4 వ్యక్తులు ఉన్నారు. అయితే వారిని చూసుకునే నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరని, హనన్యాకు షద్రకని, మిషాయేలునకు మేషకని, అజర్యాకు అబేద్నగో అని పేర్లు పెట్టారు. ఇవి వారు ఆరాధించే దేవతల యొక్క పేర్లన్నమాట. రాజు ఆజ్ఞాపించి వారికి సరిగ్గా విద్య నేర్పించి భోజనం పెట్టమని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞను పాటించాల్సింది నపుంసకుల అధిపతి. వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి. ముందుగా బబులోను దేశం అనేది అన్యుల దేశం, విగ్రహారాధన చేసే దేశం. అయితే ఇక్కడ మనకి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వీరు బాల్యం నుండి దేవుని మార్గంలో నడిచినట్టు మోషే ధర్మశాస్త్రం పట్ల అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది. రాజు తినే ఆహారం తిని అపవిత్రపరచుకోవడం ఇష్టం లేక నపుంసకుల అధిపతిని వేడుకుంటాడు. మేము రాజు తినే ఆహారం తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకూడదని అధిపతిని వేడుకుంటాడు దానియేలు. ఎందుకు దానియేలు ఇలా వేడుకున్నాడు అంటే, వారు విగ్రహారాధన చేసి వాటి ముందు బలిచ్చిన లేదా వాటి ముందు వండిన ఆహారాన్ని వీళ్ళు తినడం చెప్తారు. అపవిత్రపరచుకోకూడదని అధిపతిని వేడుకుంటాడు. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం పొందేలా అనుగ్రహించాడు. కనుక ఆ అధిపతి దానియేలుతో ఇలా అన్నాడు: నాకు రాజు అందరికీ తాను తినే భోజనం అందరికీ పెట్టమని చెప్పాడు. ఒక్కళ్ళకి ఇద్దరికి కాదు, అందరికీ పెట్టమని చెప్పాడు. అందరికీ మాంసాహారం పెట్టమన్నాడు. అలా అని మీకు శాకాహారం పెడితే వారి ముఖాల కంటే మీ ముఖాలు కృషించినట్లు కనిపిస్తే రాజు నన్ను బతకనివ్వడంటాడు. దానికి దానియేలు: మాకు ముందుగా ఒక 10 రోజులు ఇచ్చి మమ్మల్ని పరీక్షించండి. మాంసం తినేవారి ముఖాలు, శాకాహారం తినే మా ముఖాలు 10 రోజులు పరీక్షించండి అని వేడుకొనగా ఆ ప్రకారమే ఆ అధిపతి పరీక్షిస్తాడు. 10 రోజుల తర్వాత దానియేలు అతని స్నేహితుల ముఖాలు మాంసం తినే వారందరికంటే సౌందర్యంగా కలగాను కనపడింది. వారికి రాజు నియమించిన ఆహారం తీసేసి శాకాహారం ఇచ్చేవాడు అధిపతి. ఎందుకంటే వాళ్ళ ముఖం ప్రకాశిస్తుంది శాకాహారం తింటే. ఈ 4 బాలుల సంగతి ఏంటంటే, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణత, వివేచన అనుగ్రహించాడు. ఇదొక్కటే కాకుండా దానియేలు సకల విధములైన దర్శనాలు, కలల యొక్క భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. 3 సంవత్సరాలు రాజు వారికిచ్చిన దినములు పూర్తయిన తర్వాత నపుంసకుల అధిపతి ఆ యవనస్తులను రాజు సన్నిధిలో నిల్చోబెట్టాడు. రాజు వారితో మాట్లాడగా వారిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వీరిలాగా తెలివి కలిగిన వారు వారికి కనిపించలేదు. కనుక వారు రాజు ముందు నిల్చున్నారు. అయితే రాజు వీరి యొద్ద విచారం చేయగా జ్ఞానము, వివేకము గల అన్ని విషయములలో వీరు రాజ్యంలో ఉండే శకునాలు చూసేవారి కంటే, గారిడి విద్య గల వారందరికంటే 10 శ్రేష్ఠులను తెలిసింది. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించాడు. నెబుకద్నెజర్ పరిపాలిస్తున్న 2వ సంవత్సరంలో కలలు కన్నాడు. ఆ కలలకు భావం ఏం అర్థం కాక ఆ కల భావం ఏమై ఉంటుంది, దేని గురించి అయి ఉంటుంది అని దాని గురించి కలత చెందాడు. అంటే దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. అయితే తర్వాత రోజున రాజు తన రాజ్యంలో ఉండే శకునాలు చూసేవారిని, గారడి విద్యలు చేసేవారిని, మాంత్రికులను, కల్దీలను పిలిపించి రాజు ఇలా చెప్పాడు: నేను ఒక కలగన్నాను, దాని భావం తెలుసుకోవాలని మనసు బాధతో నిండింది అని అన్నాడు. అప్పుడు కల్దీలు సిరియా భాషలో, రాజా మీకేం కల వచ్చిందో మాకు చెప్పండి అని అంటారు. దానికి రాజు: నేను కల మర్చిపోయాను,
మీరు కళ మరియు దాని భావం చెప్పలేకపోతే మీరు చనిపోతారు. ఇది చెప్తే మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుంటాను అని రాజు అంటాడు. ఆ మాటలకు వారు కల్దీలు ఇలా అంటున్నారు, ఈ కళ కానీ కళ భావం కానీ భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పలేరు. ఏ చక్రవర్తి అయినా అధికారైనా శకుని గాని యొద్ద గారడీ విద్య గలవాడి యొద్ద కల్దీల యొద్ద ఇలాంటి సంగతి విచారించలేదు అంటారు. రాజు ఆలోచిస్తున్న సంగతి బహు అసాధారణమైంది. దేవతలు గాక మరెవరు ఈ సంగతి తెలియజేయలేరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా అని రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం తెచ్చుకొని బబులోన్లో ఉండే జ్ఞానులందరినీ సంహరించమని ఆజ్ఞాపించాడు. ఇలాంటి ఒక శాసనం బయలుదేరింది. జ్ఞానులను చంపమన్నాడు కదా అని దానియేలును అతని స్నేహితులను కూడా చంపడానికి చూశారు. అప్పుడు దానియేలు జరిగిన విషయం రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన ఆర్యోకు దగ్గర తెలుసుకొని రాజు సన్నిధికి వెళ్ళి, రాజా, మాకు కలల భావం తెలియజేయడానికి కొంత సమయం ఇవ్వమని రాజును బ్రతిమలాడతాడు. అప్పుడు ఆ రాజు కొంత సమయం అనేది ఇస్తాడు. అప్పుడు దానియేలు ఈ సంగతి తన స్నేహితులు తెలియజేస్తాడు. వారితో ఇలా అంటాడు, బబులోన్లో ఇంకా మిగిలి ఉన్న జ్ఞానులు నశించకుండా ఉండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకోమని వారిని హెచ్చరించాడు. అంతటా రాత్రి యందు దానియేలుకు కలిగిన దర్శనం, ఆ దర్శనంలో కళ మరియు ఆ భావం బయలుపరచబడింది. ఈ విషయంలో దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు జ్ఞానబలం గలవాడు, వివేకుల వివేకము, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడు. ఆయన మరుగైన మాటలను మర్మములను బయలుపరుస్తాడు. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలుసు. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన వద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును మాకు అనుగ్రహించావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేశావు కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను అని ఘనపరుస్తాడు. అటు తర్వాత దానియేలు బబులోన్ రాజు నియమించిన ఆర్యోకు అనే వ్యక్తిని జ్ఞానులను చంపమని చెప్తాడు. అయితే దానియేలు ఆర్యోకును కలిసి రాజుగారి కళ, ఆ కళ భావం చెప్తాను అని చెప్పి అతని ద్వారా రాజు దగ్గరకు వస్తాడు. అప్పుడు రాజు, నేను చూసిన కళ మరియు దాని భావం నువ్వు చెప్పగలవా అని అడిగాడు. దానికి దానియేలు, రాజా, ఈ మర్మం జ్ఞానులైనా గారడి విద్యలు చేసే వాళ్ళైనా శకునాలు చూసే వాళ్ళైనా జ్యోతిష్కులైనా చెప్పలేరు. అయితే మర్మములను బయలుపరచు దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములు యందు జరిగేదాన్ని రాజు అయిన నెబుకద్నెజరుకు తెలియజేశాడు. తమరు పడక మీద పడుకొని తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనాలు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏం జరుగుతుందో అనుకొని తాము పడక మీద పడుకొని మనోచ్చింత గలవారై ఉండగా మర్మములు బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేశాడు. ఇతర మనుషులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం ఉండడం వల్ల ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావం తెలియజేయ నిమిత్తం మాత్రమే అది బయలుపరచబడింది. రాజా, మీరు చూస్తుండగా ఒక పెద్ద విగ్రహం కనపడింది. ఆ విగ్రహం యొక్క తల బంగారు రంగులో ఉంది. దాని ఛాతీ చేతులు వెండితోనూ, దాని పొట్ట తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదాలలో ఒకటి మట్టితోనూ ఇంకోటి ఇనుపదిగా ఉంది. అయితే ఆ విగ్రహం ఎవరి చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి ఇనుము మట్టితో ఉన్న పాదాల మీద పడి అది విరగ్గొట్టినట్టే అయింది. అంతటా ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారం ఏకంగా ఉంచబడి కళ్ళంలోని చెత్తలాగా మారింది. వాటికి స్థలం ఎక్కడా దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయిను. ఆ విగ్రహాన్ని విరగ్గొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా పెద్ద పర్వతం అయింది. మీరు కనిన కళ ఇదే రాజా. దాని భావం, పరలోకమందున్న దేవుడు రాజ్య అధికారము, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలములో మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులన్నీ మీ చేతికి అప్పగించాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించాడు. మీరే ఆ బంగారు శిరస్సు అంటే విగ్రహం యొక్క తలభాగం. మీరు చనిపోయిన తర్వాత మీ రాజ్యం కంటే తక్కువైనా లేదా చిన్న రాజ్యం లెగుస్తుంది. అటు తర్వాత లోకమంతా ఏలునట్టు మూడవ రాజ్యం ఒకటి లెగుస్తుంది. అది ఇత్తడి వంటిదవుతుంది. తర్వాత నాలుగో రాజ్యం లెగుస్తుంది. అది ఇనుములా బలంగా ఉంటుంది. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగ్గొట్టును కదా. నాలుగో రాజ్యం ఇనుము వంటిది. అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేస్తుంది. పాదములను వేళ్లతో కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్లు తమరికి కనపడింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ రాజ్యంలో భేదాలుంటాయి. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు మీకు కనపడను గనుక ఆ రాజ్యంలో అలా ఉంటుంది. ఆ రాజ్యము ఇనుములా బలంగా ఉంటుంది. పాదములు, వేళ్ళు కొంతవరకు ఇనుము, కొంతవరకు మట్టిగా ఉన్నట్టు ఆ రాజ్యం ఒక విషయంలో బలంగాను ఇంకొక విషయంలో నీరసంగా ఉంటుంది. ఇనుము బొరదతో మిళితమై ఉండడం మీరు చూశారు కదా. అలాగే మనుష్య జాతులు మిళితములై ఇనుము బొరదతో కలిపినట్లు వారు కూడా అంతే ఉంటారు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. దానికి నాశనం అనేది ఉండదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు.
అది ముందు చెప్పిన రాజ్యములన్నిటికంటే అది పగలగొట్టి నిర్మూలం చేయను గాని అది యుగ యుగం వరకు నిల్చును. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఒక రాయి, ఇనుము, ఇత్తడి, మట్టి, బంగారం అన్నిటిని పగలగొట్టడం మీరు చూశారే. దేవుడు ముందు జరగబోయే సంగతులను రాజుకు తెలియజేశాడు. కల నిశ్చయముగా దాని భావం నమ్మదగింది అని దానియేలు రాజుతో చెప్పాడు. దానియేలు దేవుని కృపతో, దేవుని సహాయంతో కల చెప్పాడు. దాని యొక్క భావాన్ని కూడా వివరించాడు. ఇది విన్న రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య రూపంలో అతనికి సమర్పించి ఆజ్ఞాపించాడు. నీ దేవుడు మర్మములు బయలుపరిచేవాడు ఉన్నాడని దానియేలుకు చెప్పి దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానాలిచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానిగా నియమించాడు. దానియేలు తనొక్కడే కాదు, తన స్నేహితుల గురించి కూడా ఆలోచించి అంతటా దానియేలు రాజు యొద్ద మనవి చేయగా తన స్నేహితులైన షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాడు. దానియేలు రాజు సన్నిధిలో ఉండేవాడు. అయితే అలా కొంతకాలం జరిగిన తర్వాత రాజైన నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. బంగారు విగ్రహం ఒకటి చేయించి అందరూ వాటికి నమస్కరించాలని ఆజ్ఞ అనేది జారీ చేశాడు. ఆ బంగారు విగ్రహానికి ఎవరైతే సాగిలపడి నమస్కరించారో వారిని మండుతున్న అగ్నిగుండంలో వేయబడును అని చాటించాడు. అయితే బబులోన్ దేశంలో అందరూ వాటికి సాగిలపడ్డారు. ఆ సమయంలో కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి రాజుకి ఇలా చెప్పారు. రాజా, మీరు జారీ చేసిన ఆజ్ఞ కొంతమంది మీరారు. వారెవరంటే మీరు రాజకార్యాలను విచారించడానికి నియమించిన యూదులలో షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవాళ్ళు మీరు ఆరాధించే దేవతలను పూజించడం లేదు అని చెప్పారు. దీనికి రాజు కోపించి వారిని తన దగ్గరకు తీసుకొని రమ్మని చెప్పగా భటులు వాళ్ళని తీసుకొని వచ్చారు. వారితో రాజు, మీరు నేను ఆరాధించే దేవతలను మరియు నేను నిలబెట్టించిన బంగారు విగ్రహాన్ని నమస్కరించడం లేదని నాకు తెలిసింది. అది నిజమేనా అని అడిగాడు. మీరు సాగిలపడి నమస్కరిస్తే సరే, లేదంటే తక్షణమే అగ్నిగుండంలో వేయబడతారని చెప్తాడు. అలానే నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అని అన్నాడు. దానికి వాళ్ళు ఇలా సమాధానం ఇస్తున్నారు. మీకు సమాధానం చెప్పడానికి మాకు చింత లేదు రాజా. మేము ఆరాధించే దేవుడు ఈ మండుతున్న ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము ఆ బంగారు విగ్రహానికి నమస్కరించాం రాజా అని అన్నారు. దానికి రాజు విని అత్యాగ్రహంతో అసలే వేడిగా ఉన్న అగ్నిగుండాన్ని 7 మంట పెంచమని చెప్పాడు. మరియు తన సైన్యంలో బలిష్ఠులలో కొందరిని పిలిపించి షద్రకు, మేషాకు, అబేద్నెగో వారేమైనా తప్పించుకొని పోతారేమో అని వారిని బంధించమని చెప్పగా బంధించి వారితో పాటు షద్రకు, మేషాకు, అబేద్నెగోతో పాటు 2 బలిష్ఠులు ఉంటారు. అంటే అగ్నిగుండంలోకి నెట్టడానికి వెళ్తారనమాట. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే షద్రకు, మేషాకు, అబేద్నెగోతో పాటు వీళ్ళు కూడా పడతారు. ఆ 2 బలిష్ఠులు చనిపోతారు. ఆ మంటల్లో కాలిపోయి చనిపోతారు. కానీ ఈ ముగ్గురికి మాత్రం ఏం కాదు. రాజైన నెబుకద్నెజరు వారి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మంట ఒక్కింతలు ఉండేది నేను 7 పెంచాను, వీళ్ళకేం కాలేదేంటి? ఆ బలిష్ఠులు కూడా చనిపోయారు. వీళ్ళు ముగ్గురితో పాటు ఇంకొక 4వ వ్యక్తి నాకు కనిపిస్తున్నాడేంటి? మేము పడేమన్నదే ముగ్గురిని, నాకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడేంటి? ఈ విషయం గురించి మంత్రులను అడిగాడు. ఆ మంత్రి కూడా అవును ప్రభు, ముగ్గురిని కదా మనం వేసింది అని అంటారు. మరి నాకేంటి? 4 మనుషులు బంధకాలు ఏమీ లేక అగ్నిలో సంచరించట చూస్తున్నాను. వారికి హాని ఏమీ జరగలేదు. వారికి ఎలాంటి హాని జరగలేదు. 4వ వాని రూపం దేవతల రూపం పోలిందని వారితో చెప్తాడు. నెబుకద్నెజరు అగ్నిగుండం వాకిలి ఎదుట నిలిచి షద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రమ్మని పిలవగా దేవుడు చేసిన అద్భుతం, ఆ 7 మండుతున్న అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చారు. రాజు యొక్క మంత్రులు వచ్చి వారిని పరీక్షించారు. వారి తల వెంట్రుకలలో ఒక్కటైనా కాలేదు. వారి వస్త్రం కొంచెం కూడా కాలేదు. అగ్ని వాసన అనేది వాళ్ళ దగ్గర నుండి రావటం లేదు. అసలైతే ఒక మనిషి అగ్నిగుండంలో, అది కూడా 7 అగ్నిగుండంలో పడేస్తే ముందు తన శరీరం కాలి బూడిదై ఎముకలు బయటపడేవి. కానీ అక్కడ అలా జరగలేదు. ఇది రాజుని ఆశ్చర్యపరిచింది. ఇది రాజునే కాదు, మనల్ని కూడా, చదివే వాళ్ళని కూడా ఆశ్చర్యపరుస్తుంది. వీరు నమ్మిన దేవుడు ఆరాధించడానికి అర్హుడు. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన వారందరినీ రక్షించను. ఇది చూసిన రాజు తన ఆజ్ఞ వారు వ్యర్థపరిచారు. కాబట్టి ఎవరైతే షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆరాధించే దేవుణ్ణి దూషిస్తారో వారికి శిక్ష ఉంటుంది అనే శాసనం నియమించాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం అంతట్లో హెచ్చించాడు. రాజైన నెబుకద్నెజరు మరొక కల కన్నాడు. అది నాకు భయం కలగజేసింది అని రాజు చెప్తున్నాడు. ఆ కలభావం తెలియజేయడానికి బబులోను జ్ఞానులందరినీ
రాజు సన్నిధిలోకి రావాలని ఆజ్ఞాపించాడు. అయితే శకునాలు చూసేవాళ్ళు, గారడీ విద్యలు చేసేవాళ్ళు, కల్దీలు, జ్యోతిష్యులు రాజు సన్నిధిలోకి వచ్చారు. అప్పుడు రాజు తాను కనిన కల వారికి చెప్పాడు. కానీ దాని భావం ఎవరూ చెప్పలేకపోతున్నారు. తర్వాత రాజు తాను ఆరాధించే దేవత పేరు పెట్టబడిన బిరుదు పొందిన దానియేలు రాజు సన్నిధిలోకి వచ్చాడు. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను అని రాజు తాను కనిన కలను చెప్పడం ప్రారంభించాడు. శకునగాండ్ర అధిపతి అయిన బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ ఎందున్నదని నేను ఎరుగుదును, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును. కనుక నేను కనిన కల దాని భావం నాకు తెలియజేయము. నేను నా పడక మీద పడుకొని ఉండగా నాకు ఓ దర్శనం కలిగింది. నేను చూడగా భూమి మధ్య ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశానికి అంటినంత ఎత్తుగాను, దాని ఆకారం భూతలం అంతా విశాలంగా ఉంది. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగా కనపడింది. అందులో సమస్త జీవకోట్లకు సరిపోయేంత ఆహారం ఉంది. దాని నీడన అడవి జంతువులు పడుకున్నాయి. దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు కూర్చున్నాయి. సకల మనుషులకు సరిపోయే ఆహారం దాని యందుండెను. నేను నా పడక మీద పడుకొని ఉండగా నాకు కలిగిన దర్శనం అది. నేను చూస్తుండగా ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి బిగ్గరగా ప్రకటించాడు, ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసేసి దాని పండ్లను పారేయండి. పశువులను దాని నీడ నుండి తోలివేయండి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టండి. అయితే అది మంచుకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును మాత్రం ఇనుము ఇత్తడితో కలిసిన కట్టుతో కట్టించి పొలంలోని గడ్డి పాలగినట్లు దాన్ని భూమిలో విడవండి. 7 కాలాలు గడిచే వరకు వానికి మానవ మనసుకు బదులు పశువు మనసు వానికి కలుగును. దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి అనుగ్రహించదలిచాడో మనుషులందరూ తెలుసుకునేలా ఇలా జరుగుతుంది. నాకు వచ్చిన కల ఇది. నువ్వు తప్ప నా రాజ్యంలో ఏ జ్ఞాని దాని భావం చెప్పలేడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది గనుక నువ్వే దాన్ని చెప్పడానికి సమర్థుడివి అంటాడు. అందుకు బెల్తెషాజర్ అనే దానియేలు 1 గంట సేపు అతి విస్మయం నొంది మనసు యందు కలవరపడగా, అప్పుడు రాజు బెల్తెషాజరు, ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకము అన్నాడు. బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావం తమరి శత్రువులకు చెందునుగాక అని కల యొక్క భావం చెప్తున్నాడు. రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. నీవు వృద్ధి పొంది మహాబలం గలవాడువైతివి. నీ ప్రభావం వృద్ధి నొంది ఆకాశం అంతా ఎత్తేయింది. నీ ప్రభుత్వం లోకమంతా వ్యాపించింది. ఆ మహావృక్షాన్ని నరికి దాని మొద్దును మాత్రం భూమిలోనే ఉండనిమ్మని దాన్ని ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలాలు గడిచే వరకు పొలంలోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాటు పాలు పొందమని పరలోకం నుంచి వచ్చిన ఒక పరిశుద్ధుడు దిగివచ్చి ప్రకటించటం నీవు వింటివి కదా రాజా. ఈ దర్శన భావం ఏంటంటే, ఇది మీ గురించి చెప్పాడు. తమ యొద్ద ఉండకుండా మనుషులు మిమ్మల్ని తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తూ పశువులు ఎలా గడ్డి తింటాయో అదే విధంగా గడ్డి తింటావు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపుతుంది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి ఉన్నాడని, తాను ఎవరికి దాన్ని అనుగ్రహించాలని అనుకున్నాడో అతనికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు, అంటే దేవుడు ఏదైనా చేయగలడు అని నువ్వు తెలుసుకునేలా చేయగల సమర్థుడు. ఇది నువ్వు తెలుసుకునే వరకు 7 కాలాలు నీకు ఇలా జరుగుతుంది. చెట్టు యొక్క మొద్దును ఉండనిమ్మని చెప్పాడు కదా, దానివల్ల సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకుని మీదట నీ రాజ్యం నీకు మళ్ళీ తిరిగి వస్తుంది అని తెలుసుకోము రాజా. నా యోచన నీ దృష్టికి అంగీకారం అవునుగాక. ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నువ్వే క్షేమంగా ఉంటావు అని దానియేలు రాజుకు చెప్తాడు. ఆ దర్శనం కొంతకాలానికి నెరవేరుతుంది. 12 నెలలు అంటే సంవత్సరం గడిచిన తర్వాత రాజు తన రాజనగరంలో నడుస్తూ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, బబులోను అనే ఈ మహా విశాలమైన పట్టణం నా బలం, అధికారం, నా ప్రభావం, నా ఘనత కనపరుచుకోవడానికి ఈ రాజధాని నగరము నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకున్నాడు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. అదేంటంటే, రాజువైన నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయింది. నిన్ను మనుషులు తరుముతారు. అడవి జంతువుల మధ్య నివాసం చేస్తూ పశువుల్లాగా గడ్డి మేస్తావు. ఇలా 7 కాలాలు జరుగుతుంది అని దానియేలు చెప్పినట్టు ఈ మాటలు ఆకాశం నుండి వినిపిస్తుంది. ఆ మాటలు వినిపించిన ఆ సమయంలోనే అలా జరుగుతుంది. మనుషులు రాజును తరుముతారు. అతడు పశువులాగా గడ్డి మేస్తాడు. ఆకాశపు మంచు అతని దేహాన్ని తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకలు వంటివి, అతని గోర్లు పక్షుల గోర్లు వంటివి ఆయను. ఆ 7 కాలాలు గడిచిన తర్వాత దేవుణ్ణి తెలుసుకొని స్తుతించి ఘనపరుస్తాడు. అతని రాజ్యం తిరిగి మళ్ళీ అతనికి వస్తుంది. దీని గురించి ఆ రాజు సాక్ష్యం ఇచ్చాడు. అతను ముందు పరిపాలించిన దానికంటే ఎక్కువ ఘనత నొందాడు. ఈయన అన్యుల దేవతలను ఆరాధించే రాజు కూడా
నిజదేవుడైన యెహోవా అని సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడితో నెబుకద్నెజరు పరిపాలన ముగుస్తుంది. అటు తర్వాత నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు రాజు తన అధిపతులలో 1000 మందితో గొప్ప విందు చేయిస్తాడు. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ ఈ రాజు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఉపకరణాలలో మద్యం తాగుతారు. అది ఎలా అంటే ఈ రాజు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడేసిన సమయంలో దేవుని మందిరంలో తెచ్చిన వెండి, బంగారు పాత్రలలో ద్రాక్షారసం పోసుకొని తాగుతున్నారు. ఎలా అంటే వారు బంగారం, వెండి, ఇనుము, కర్రరాయితో చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్షారసం తాగుతున్నారు. వారు అలా తాగుతుండగా ఆ గడియలో మానవ హస్తం వేళ్లు కనపడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాస్తున్నట్టు రాజుకు కనపడింది. అతని మనసు కలవరపడి గడగడ వణికిపోయాడు. రాజు గారడీ విద్య గలవారిని, కల్దీలను, జ్యోతిష్యులను పిలిపించమని చెప్పి బబులోను జ్ఞానులందరూ రాజు సన్నిధిలోకి వచ్చారు. అలా రాగానే రాజు ఇలా అంటున్నాడు, ఈ రాతను చదివి దీని భావం తెలియజేసిన వాడికి ఊదా రంగు వస్త్రాన్ని కట్టుకొని 3వ అధిపతిగా ఏలును అని చెప్తాడు. ఆనాటి కాలంలో ఊదా రంగు అంటే రాజు లేదా ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఊదా రంగు వస్త్రాలు ధరించేవాళ్ళు. అయితే రాజు నియమించిన జ్ఞానులందరికీ ఆ రాత యొక్క భావం తెలియజేయడం వారి వల్ల కాకపోయాను. రాజు ఇది విని, అంటే మన రాజ్యంలో ఉండే ఎవరు కూడా దీని భావం చెప్పలేకపోయారు అని విని భయపడ్డాడు. అప్పుడు రాజుకు అతని అధిపతులకు జరిగింది రాని విని తెలుసుకొని విందు గృహానికి వచ్చింది. వచ్చిలా అంటుంది, నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి అయిన నెబుకద్నెజరు కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనుక అతన్ని శకునగండ్ర మీద, గారడి విద్య గలవారి మీద, కల్దీల మీద, జ్యోతిష్కుల మీద అధిపతిగా నియమించాడు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడి కలలు దాని భావంలో తెలియజేయడానికి, కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలోనూ జ్ఞానము, తెలివిగలవాడిలాగా కనపడెను. కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టాడు. ఈ దానియేలుని పిలిపించండి, దాని భావం మీకు తెలియజేస్తాడు అని రాని చెప్తుంది. అలా రాజు దానియేలుని పిలిపించి జరిగిందంతా చెప్తాడు. నేను ఇలా మద్యం సేవిస్తుంటే నాకు ఇలా గోడ మీద కనపడింది. నీవు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో సమర్థుడు అని నేను విన్నాను. ఆ రాజు ఇచ్చిన మాట ఏంటంటే ఆ భావం తెలియజేసిన వారికి ఊదా రంగు వస్త్రాన్ని ధరించి రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుతారు అని అంటాడు. అందుకు దానియేలు ఇలా అంటాడు, రాజా, నీ దానములు నీ యొద్దనే ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇవ్వండి. అయితే దీని భావం నేను తెలియజేస్తాను. రాజా చిత్తగించుము. మహోన్నతుడగు దేవుడు రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకిచ్చాడు. కానీ అతను తన మనసులో అతిశయించాడు. దాని వలన రాజ్యము అతని దగ్గర నుండి తీసేశాడు. తన గర్వం, అహంకారం తగ్గడానికి దేవుడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనసు గలవాడయ్యాడు. ఈ సంగతి నీకు కూడా తెలుసు కదా రాజా. ఇది నీవు తెలుసుకొని కూడా నీ మనసును అణుచుకోకుండా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వే హెచ్చించుకున్నావు. ఎలా అంటే నీవు, నీ అధిపతులు, నీ రాణులు, నీ ఉపపత్నులు దేవుని ఆలయంలోని ఉపకరణాలలో ద్రాక్షరసం పోసి దానిలో తాగుతూ చూడలేని, వినలేని, గ్రహించడం చేతకాని విగ్రహాలను స్తుతించారు. కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నాయో ఆయనను నీవు గనపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఆ ఆర్చేయి వచ్చి ఈ రాతను రాశాడు. రాజా, ఆ గోడ మీద రాసింది చదువుతున్నాను, వినండి. మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అంటే ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే మినే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో ఉంచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అంటే నీ రాజ్యం నీ యొద్ద నుండి విడిపోయి మాదీయులకు, పారసీయులకు ఇయ్యబడును అని చెప్తాడు. ఆ భాష యొక్క అర్థం మరియు దాని భావం చెప్పినందువల్ల రాజు ఆజ్ఞాపించాడు. వారు దానియేలుకు ఊదారంగ వస్త్రం తొడిగించి మెడలో బంగారు హారం వేసి ప్రభుత్వం చేయడంలో అతడు 3వ అధికారిగా చాటించాడు. ఆ రోజు రాత్రే దానియేలు ఆ భావం చెప్పిన రాత్రే కల్దీయుల రాజైన బెల్షస్సరు హతుడాయను. మాధవీయుడైన దర్యావేషు 62 సంవత్సరాల వాడే సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ దర్యావేషు రాజు తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండడానికి 120 మంది అధిపతులను నియమించాడు. వారిపైన 3 ప్రధానులను నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండా ఉండడానికి లెక్కలు అంటే రాజ్యంలో ఎంత ఖర్చు అవుతుంది, ధనాగారంలో ఎంత సంపద ఉంది అని లెక్కలు అప్పజెప్పాలని రాజు ఆజ్ఞాపించాడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉన్నాడు.
కనుక రాజ్యమంతటి మీద దానియేలును నియమించాలని రాజు అనుకున్నాడు. అయితే ఈ విషయం ప్రధానులు, అధిపతులు తెలుసుకొని రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నింద మోపాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ దానియేలు నీతి, న్యాయ, యథార్థంగా పనిచేస్తున్నాడు. కానీ ఇది పక్కన వారికి నచ్చట్లేదు. అధిపతులకు, రాజ్యంలో ఉండే వాళ్ళకి, ప్రధానులకు ఏదో ఒక నింద మోపాలని చూస్తున్నారు. కానీ దానియేలు మాత్రం నమ్మకంగా పనిచేసేవాడు. ఏ నేరమైనా, తప్పైనా చేయనివాడు. కనుక దానియేలులో ఎలాంటి తప్పులైనా, లోపమైనా కనుగొనలేకపోయారు. ఏ విషయంలో రాజు దగ్గర ఇరికిద్దామా అని వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. కానీ దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ వారికి లోపం కనిపించలేదు. వారికి దోషం అని ఎందుకు అనిపించింది అంటే, బబులోన్ దేశం అనేది అన్యుల దేశం. అక్కడి ప్రజలందరూ విగ్రహాలను ఆరాధించేవారు. కానీ దానియేలు మాత్రం ఆ విగ్రహాలకు కాకుండా జీవం కలిగిన దేవుడైన యెహోవాను ఆరాధించాడు. వారు ఒక కుట్ర పన్ని దురాలోచన చేశారు. రాజు దగ్గరికి వెళ్ళి ఒక్కడి మీద నింద మోపడానికి ఆ రాజ్యంలో ప్రధానులు, సంస్థానంలోని అధిపతులు, మంత్రులు, సేనాధిపతులు అందరూ రాజు దగ్గరకు వచ్చి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటించాలని అందరూ ఆలోచించి ఒక ఉపాయం చేశారు. రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటించాలని అందరూ ఆలోచించి ఒక ఉపాయం చేశారు. అదేంటంటే, ఈ 30 రోజులు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని దగ్గరైనా, మానవుని దగ్గరైనా ఎవరును ఏ మనవి అంటే ఏ ప్రార్థన చేయకూడదు. ఎవరైనా అలా చేస్తే సింహాల గుహలో పడద్రోయబడతారు రాజా అని ఈ ప్రకారంగా శాసనం ఒకటి పుట్టించి, మాదీయుల యొక్క, పారసీకుల యొక్క పద్ధతి అనుసరించి స్థిరమగు ఇది శాసనంగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేశారు. అంటే అడుగుతారు. కానీ రాజుకు దీని వెనక ఉన్న అసలు సంగతి తెలియదు. శాసనం రాయించి సంతకం చేశాడు. ఇలాంటి శాసనం సంతకం చేయబడింది అని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి తాను రోజు అనుదినం 3 సార్లు మోకాళ్ళుండి ప్రార్థించేవాడు. అదేవిధంగా తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేం వైపు తెరవబడి ఉండగా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాడు. ఆ మనుషుల గుంపు కూడి వచ్చి చూస్తారు. ఈ దానియేలు ప్రార్థిస్తుండగా దానియేలు మీ శాసనం ధిక్కరించాడు అని రాజుకు చెప్తారు. చెరపట్టబడిన యూదులలో ఉన్న దానియేలు ఇలా చేశాడు రాజా అని చెప్తారు. అప్పుడు రాజు ఈ మాట విని బాధపడి దానియేలును రక్షించాలని సూర్యుడు అస్తమించే వరకు రాజు ప్రయత్నించాడు, కానీ ఏం జరగలేదు. వారు ప్రజలు, ప్రధానులు, అధికారులు రాజు దగ్గరికి వచ్చి, రాజా, ఈ శాసనాన్ని ఎవరు రద్దుపరచలేరు. ఇది మాదీయులకు, పార్సీయులకును విధి అని మీరు తెలుసుకోవాలని అంటారు. అప్పుడు రాజు ఆజ్ఞాపిస్తాడు. బంట్రౌతులు దానియేలుని తీసుకుని పోయి సింహాల గుహలో పడేశారు. రాజు దానియేలుతో, నీవు అనుదినము ఆరాధిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్తాడు. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారాన్ని మూసేశారు. మరియు దానియేలు గురించి రాజు తన మనసు మార్చుకుంటాడేమో అని రాజు ముద్ర, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించారు. దానియేలును సింహాల గుహలో వేసిన రోజు రాజు తన రాజనగరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. నాట్యం, వాయిద్యాలు జరగనివ్వలేదు. ఆ రోజు అసలు రాజుకి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు తొందరగా గుహ దగ్గరికి వెళ్ళాడు. గుహ దగ్గరకు వచ్చి దుఃఖంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యం నీవు ఆరాధించే దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని అంటాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడి తిని కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఎలాంటి హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా అంటే, నేను మీ విషయంలో ఏ నేరము చేయలేదు కదా అని అంటాడు. దానికి రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలును సింహాల గుహలో నుండి బయటికి తీయమని ఆజ్ఞాపిస్తాడు. బంట్రౌతులు దానియేలును బయటికి తీస్తారు. దేవుని మీద భయభక్తులు కలవాడు కాబట్టి దానియేలుకు ఎలాంటి హాని జరగలేదు. దానియేలు మీద తప్పుడు నింద మోపిన వారిని తీసుకొచ్చి సింహాల గుహలో పడేశారు. వారిని, వారి భార్యలను పడేశారు. వారు గుహలో పడగానే ఆకలితో ఉన్న సింహాలు వారిని పూర్తిగా తిని వారి ఎముకలను పొడి చేశాయి. అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనాలకు, రాష్ట్రాలకు వారికి ఇలా రాయించాడు. యెహోవాయే జీవం కలిగిన దేవుడు. దానియేలు మీద తప్పుడు నింద మోపిన వారిని తీసుకొచ్చి సింహాల గుహలో పడేశారు. వారిని, వారి భార్యల్ని పడేశారు. వారు గుహలో పడగానే ఆకలితో ఉన్న సింహాలు వారిని పూర్తిగా తిని వారి ఎముకలను పొడి చేశాయి. అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతా నివసించు సకల జనాలకు, రాష్ట్రాలకు వారికి ఇలా రాయించాడు. యెహోవాయే జీవం కలిగిన దేవుడు దానియేలును సింహం నోట్లో నుండి రక్షించాడు అని రాయించాడు. ఈ దానియేలు దర్యావేషు రాజు దగ్గర నుండి
పారసీకపు రాజైన కోరేషు ప్రభుత్వం కాలం వరకు వర్ధిల్లాడు. బబులోను రాజైన బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో దానియేలుకు వచ్చిన దర్శనం చూస్తున్నాడు. అదేంటంటే ఆకాశం నుండి బలమైన గాలి వీస్తుంది. సముద్రంలో నుండి 4 గొప్ప జంతువులు వచ్చాయి. ఆ జంతువులు చూడ్డానికి ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. మొదటిది సింహమును పోలినదై ఉండి దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలున్నాయి. దానియేలు చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక అది మనిషిలాగా కాళ్ళు నేలపైన నిలిపింది. మరియు మానవ మనసు లాంటి మనసు దానికి ఇయ్యబడింది. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనుంది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసాన్ని తినమని దాంతో చెప్తున్నారు. అటు తర్వాత చిరుతపులిని పోలినది మరి ఒక జంతువుని చూశాడు. దాని వీపున పక్షి రెక్కల లాంటి 4 రెక్కలున్నాయి. దానికి 4 తలలున్నాయి. దానికి ఆధిపత్యం ఇవ్వబడింది. ఈ 3 జంతువుల తర్వాత దానియేలుకు ఇంకొక జంతువు కనపడింది. అది తనకు కనపడిన 3 జంతువుల్లాగా లేదు. అది చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. అది మహత్యం గలది. దానికి పెద్ద ఇనుప దంతాలు 10 కొమ్ములు ఉన్నాయి. అది మొత్తం తిని మిగిలిన దానిని కాళ్ళ కింద వేసి తొక్కుతుంది. ఈ కొమ్ములను కనిపెట్టి చూస్తుండగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచింది. దానికి స్థలం ఇవ్వడానికి ఆ కొమ్ముల్లో నుండి 3 పెరిగివేయబడ్డాయి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వంగా మాట్లాడే నోరు కూడా ఉంది. ఇంకా సింహాసనమును వేయడం చూశాడు. మహావృద్ధుడు ఒకడు కూర్చున్నాడు. ఆయన వస్త్రము మహిమగలది. ఆయన తల వెంట్రుకలు గొర్రెబొచ్చు వల్ల తెల్లగా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్నిజ్వాలలా మండుతుంది. వేవేల కొలది పరిచారకులున్నారు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిల్చున్నారు. తీర్పు తీర్చుటకు గ్రంథం తెరవబడ్డాయి. అప్పుడు దానియేలు చేస్తున్నాడు. ఆ కొమ్ము పలుకుతున్న మహా గర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువుని చంపినట్టు కనపడింది. తర్వాత దాని కళేబరం అగ్నిలో వేయబడింది. అయితే మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయిను. సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్య ఉండాలని ఒక కాలం వాటికి ఏర్పాటు చేయబడింది. రాత్రి కలిగిన దర్శనాలు చూస్తుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుని సన్నిధిలో ప్రవేశించి ఆయన సముఖానికి తేపడెను. ప్రజలందరూ ఆయనను ఆరాధిస్తున్నారు. ఇది యేసుక్రీస్తు గురించి దర్శనం చూస్తున్నాడు. ఆయన ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం అతనికి ఇయ్యబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వతమైంది, ఎన్నటికీ లయం అవ్వదు. ఈ దర్శనం చూస్తున్న దానియేలు కలవరపడ్డాడు. దాని దగ్గర నిల్చున్న వారి దగ్గరికి పోయి దీని గురించి నిజమంతా చెప్పమని అడగ్గా అతను దానియేలుకు ఆ భావం చెప్తున్నాడు. అదేంటంటే ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వం చేసే 4 రాజులను సూచిస్తుంది. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు. వారు యుగాంతాల వరకు రాజ్యం ఏలుతారు. అయితే దానియేలు ఇలా అంటున్నాడు, మరి ఆ ఇనుపదంతములు గల ఇత్తడి గోర్ల గల ఆ 4వ జంతువు సంగతి ఏంటి అని అడుగుతాడు. అది చూడటానికి భిన్నంగా భయంకరంగా ఉంది. అది సమస్తమైంది పగలగొడుతూ మింగుతూ మిగిలిన దానిని కాళ్ళ కింద అణగదొక్కుతుంది. మరియు దాని తలపైన ఉన్న 10 కొమ్ముల సంగతి, వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములను కొట్టేసి కన్నులను, గర్వంగా మాట్లాడు నోరుగల ఆ వేరొక కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలం కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించాడు. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ వారిని గెలుస్తుంది. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగే జరుగుతుంది. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం ఏలుదురు అనే సంగతి దానియేలు గ్రహిస్తాడు. దానియేలు అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలా చెప్పాడు. ఈ 4వ జంతువు మిగిలిన 3 రాజ్యముల కంటే భిన్నంగా ఉంటుంది. అది సమస్తం అనగద్రొక్కి పగలగొట్టి లోకమంతా భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోయే 10 మంది రాజులను సూచిస్తుంది. అందరి రాజుల్లాగా కాకుండా భిన్నంగా ఉండే రాజు ఒకడు పుడతాడు. అతడు ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు దేవునికి విరోధంగా మాట్లాడతాడు. దేవుని భక్తులను హింసిస్తాడు. అతడు పండుగ కాలములను, న్యాయ పద్ధతులను నివారణ చేస్తాడు. వారు ఒక కాలముల అర్ధకాలం అతని వశమున ఉంచబడుదురు. అతని అధికారం నశింపజేయుటకు, నిర్మూలం చేయుటకు తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును. రాజ్యం దేవుడైన యేసుక్రీస్తు అధికారం నిత్యం నిలుస్తుంది అని చెప్పి ముగిస్తాడు. దానియేలు ఇది విని తన మనసులో కలత చెందుతాడు. రాజైన బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరంలో దానియేలుకు మరి ఒక దర్శనం చూశాడు. అప్పుడు దానియేలు ఏలాము అనే ప్రదేశ సంబంధమైన షూషను అనే పట్టణపు నగరంలో ఊలయి అనే నది దగ్గర ఉన్నప్పుడు కలిగిన దర్శనం ఇది. నది అవతల ఒక పొట్టేలు కనిపించింది. దానికి 2 ఎత్తైన కొమ్మలున్నాయి. ఒకదానికంటే మరొకటి కొమ్ములు ఎత్తుగా ఉన్నాయి. మొదటి కొమ్ము కంటే రెండవ కొమ్ము ఎత్తుగలది.
ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమం, ఉత్తరం, దక్షిణంగా పొడుస్తుండటం చూశాడు. అది పట్టకుండా తప్పించుకొనుటకై ఏ జంతువుకు శక్తి లేకపోయెనో అది తనకి ఇష్టం వచ్చినట్టుగా జరిగిస్తూ దాని బలం చూపుతూ వచ్చింది. అయితే దానియేలు దీని గురించి ఆలోచిస్తుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మీద మోపకుండా భూమి అందంతటా పరిగెడుతుంది. దాని 2 కొమ్ముల మధ్య ప్రసిద్ధమైన ఒక కొమ్ము ఉండెను. ఈ మేక పొట్టేలుకు దగ్గరగా వచ్చి కోపంతో, బలంతో దాని మీదకొచ్చి ఢీకొట్టింది. దానియేలు చూస్తుండగా ఆ మేకపోతు పొట్టేళ్ళు గలుసుకొని మిక్కిలి రౌద్రం గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టింది లేదా విరగ్గొట్టింది. ఆ పొట్టేలు దానిని ఎదిరించలేకపోయింది. ఆ మేకపోతు దానిని నేలన పడేసి తొక్కుతుంది. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుటకు ఎవరి చేతనూ కాకపోయెను. ఆ మేకపోతు అత్యధికంగా బలం చూపుతూ వచ్చింది. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగింది. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులపైకి పెరిగాయి. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణంగాను, తూర్పుగాను, ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసింది. ఆకాశ సైన్యం ఉన్నంతగా పెరిగి నక్షత్రాలలో కొన్నిటిని పడేసి కాళ్ళ కింద అనగదొక్కెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తనను హెచ్చించుకొని అనుదినము బలి అర్పణను నిలిపివేసి ఆయన ఆలయాన్ని పడేశారు. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తనను తాను హెచ్చించుకొని అనుదినము బలి అర్పణను నిలిపివేసి ఆయన ఆలయాన్ని పడేశారు. అతిక్రమం జరిగించినందున అనుదినము బలిని నిలపడానికి ఒక సేన అతనికి ఇయ్యబడింది. అతడు సత్యంను వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగిస్తూ అభివృద్ధి చెందాడు. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడుతుండగా విన్నాడు. 2 పరిశుద్ధులు మాట్లాడుతున్నారు అనుదిన బలి గురించి. అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గురించి కలిగిన ఈ దర్శనం నెరవేరుటకు ఎన్నాళ్ళు పడుతుంది? ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ కింద తొక్కబొట్టకు ఎన్నాళ్ళు జరుగుతుందో అని మాట్లాడుకుంటున్నారు. అందుకతడు 2300 దినముల వరకే అని దానియేలుకు చెప్పాడు. అప్పుడు ఆలయ పవిత్రత గురించి తీర్పు తీర్చబడును అని దానియేలు ఈ దర్శనం చూశాడు. ఆ దర్శనానికి అర్థమేంటి అని అనుకుంటుండగా ఒక మనిషి రూపంలో ఉన్న దేవదూత అయిన గాబ్రియేలు దానియేలు దగ్గరకు వచ్చాడు. అప్పుడు దానియేలు మహాభయంతో గాబ్రియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలం గురించి అని తెలుసుకో అని చెప్పాడు. ఇది చెప్తుండగా దానియేలుకు గాఢ నిద్ర పడుతుంది. నేలన సాష్టాంగ పడతాడు. అయితే గాబ్రియేలు అతన్ని పట్టుకొని లేవనెత్తి నిలబెట్టింది. మరియు అతడు, ఉగ్రత సమాప్తమైన కాలమందు జరగబోయే సంగతులను నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది నిర్ణయించిన అంత్యకాలం గురించి. నువ్వు చూసిన 2 కొమ్ములు గల పొట్టేలుంది కదా, అది మాదీయుల, పారసీకుల యొక్క రాజ్యాలను సూచిస్తుంది. మేకపోతు గ్రీకు రాజును సూచిస్తుంది. దాని 2 కన్నుల మధ్య ఉన్న పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచిస్తుంది. అది పెరిగిన తర్వాత దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టాయి కదా, 4 రాజులు ఆ జనంలో నుండి పుడతారు. కానీ వారు అతనికి ఉన్న బలం గల వారిలా ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి అవుతుండగా క్రూరముఖం గలవాడు, యుక్తి గలవాడయ్యుండి ఉపాయం తెలుసుకొని ఒక రాజు పుడతాడు. అతడు గెలుస్తాడు గాని అది అతనికి సొంత బలం వల్ల కాదు. ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయటంలో అభివృద్ధి పొందుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. పరిశుద్ధ జనాన్ని నశింపజేస్తాడు. అతని ఉపాయం ఏంటంటే ఆలోచన మంచిగా చేసి మోసం చేసి లాభం పొందుతాడు. అతడు అతిశయపడి తనను తాను హెచ్చించుకుంటాడు. క్షేమంగా ఉన్న కాలంలో అనేకులను చంపుతాడు. అతడు రాజాదిరాజుతో యుద్ధం చేస్తాడు. కానీ చివరికి అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడుతుంది అని చెప్తాడు. ఈ దర్శనాలు అనేవి అంత్యదినాల్లో జరుగుతాయి. కానీ వీటి గురించి ఎవ్వరికీ చెప్పకు అని అంటాడు. ఈ దర్శనం చూస్తున్న దానియేలు మూర్ఛపోయాడు. కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడవుతాడు. తర్వాత ఆ వ్యాధి నుండి కోలుకొని అంటే నయమయ్యి రాజు కోసం చేసే పనులు చేస్తూ వచ్చాడు. దానియేలు ఈ దర్శనాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఈ దర్శనాల సంగతి తెలియజేయగలవాడు లేకపోయిను. మాధుయుడైన అహశ్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల మీద రాజయ్యాడు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరంలో యెహోవా యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయని గ్రంథములు చదివి గ్రహించాడు. అప్పుడు దానియేలు ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ప్రార్థన విజ్ఞాపన చేశాడు. అప్పుడు దానియేలుకు దర్శనం కలిగింది. గాబ్రియేలు సాయంత్రం బలి అర్పించే సమయంలో దానియేలును ముట్టాడు. నీకు దర్శన భావాన్ని గ్రహించడానికి శక్తి ఇవ్వడానికి నేను వచ్చాను. విజ్ఞాపన చేయడం ప్రారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పడానికి వెళ్ళాలని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావం గ్రహించు.
తిరుగుబాటును మాన్పడానికి, పాపం నివారణ చేయడానికి యెరూషలేమును మళ్ళీ కట్టించవచ్చని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని యేసుక్రీస్తు అభిషిక్తుడు వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుమని చెప్తాడు. పారసీక రాజైన కోరెషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరంలో దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడింది. గొప్ప యుద్ధం జరుగుతుందన్న సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాడు. అది దర్శనం వలన అతనికి తెలిసింది. 3 వారాలు దుఃఖంతో ఉన్నాడు. మాంసాహారం తినలేదు, ద్రాక్షరసం తాగలేదు, భోజనం కూడా సరిగ్గా చేయలేదు. అయితే మొదటి నెల 24వ దినమున దానియేలు హిద్దెకెలు అనే నది తీరం దగ్గర ఉన్నాడు. అప్పుడు ఒక దర్శనం చూశాడు. నారబట్టలు ధరించిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడి నడుముకు బంగారు నడికట్టు కట్టుకొని ఉన్నాడు. అతని శరీరం రక్తవర్ణపు రాయి వంటిది. అతని ముఖంలో మెరుపు ఉంది. అతని కన్నులు అగ్నిజ్వాలల ద్వీపముగాను, అతని భుజములను పాదములు తలతలలాడు ఇత్తడిది పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వల్ల ఉండెను. ఈ దర్శనం చూస్తున్న దానియేలు తనతో ఉన్న మనుషులు దర్శనం చూడలేదు గాని వారు భయపడి దాక్కోవడానికి పారిపోయారు. దానియేలు ఒక్కడే ఉన్నాడు. దర్శనం చూస్తున్నందువల్ల బలం లేకపోయాను. అతను మాట్లాడుతుంటే నేలకు సాష్టాంగపడి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. అప్పుడు ఒకడు లేపి నిలబెట్టాడు. అతడు దానియేలుతో ఇలా మాట్లాడుతున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి ఈ మాటలు వినువని అన్నాడు. దానియేలు వణుకుతూ నిలబడ్డాడు. అప్పుడు దానియేలుతో, భయపడకు, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను. పారసీకుల రాజ్య అధిపతి 21 రోజులు నన్ను ఎదిరించాడు. ఇంకా పారసీకుల రాజుల సముఖమున దానియేలు నిలుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలు అని ఒకడు దానియేలుకు సహాయం చేయడానికి వచ్చాడు. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అంత్య దినాలలో జరగబోయే సంగతులను చెప్పడానికి వచ్చానని చెప్తాడు. ఈ మాటలు చెప్పగా దానియేలు తన ముఖం నేలకు ఉంచుకొని మౌని అయ్యాడు. అప్పుడు నరస్వరూపి అయిన ఒకడు దానియేలు పెదవులను ముట్టగా దానియేలు ఇలా అన్నాడు. నా ఏలినవాడా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయిను. నా ఏలినవానికి దాసుడనైన నేను నీ ఎదుట ఎలా మాట్లాడగలను? నా బలం తొలగిపోయిను, ఊపిరి పీల్చలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు అతడు దానియేలును ముట్టి అతన్ని బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, ధైర్యంగా ఉండవని చెప్తాడు. అందుకు మిఖాయేలు, నేను పారసీకుల అధిపతుల్లో యుద్ధం చేయడానికి మళ్ళీ వెళ్తాను. అతడు బయలుదేరుతుండగా గ్రీకు దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్యగ్రంథంలో రాసింది నీతో చెప్తాను అని మిఖాయేలు అంటాడు. మాదీయుడైన దర్యావేషు మొదటి సంవత్సరంలో మిఖాయేలును స్థిరపరచడానికి బలపరచడానికి దానియేలు అతని యొద్ద నిలబడ్డాడు. ఇంకా 3 రాజులు పారసీకుల మీద రాజ్యం చేసిన మీదట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వస్తాడు. అతడు తనకు ఉన్న సంపద లేదా సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకు రాజ్యానికి విరోధంగా రేపుతాడు. అంతలో శూరుడగు ఒక రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ పుట్టి మహా విశాలమైన రాజ్యాన్ని ఏలి ఇష్టానుసారంగా జరిగిస్తాడు. అతడు రాజైన తర్వాత అతని రాజ్యం శిథిలమై ఆకాశపు నలుదిక్కులకు విభాగింపబడును. అది అతని వంశపు వారికి అంటే అతని వారసులకు దక్కదు. అతని 4వ సేనాధిపతులకు వెళ్తుంది. 4 భాగాలుగా విడిపోతుంది. అయితే దక్షిణ దేశపు రాజు ఐగుప్తు రాజు బలవంతుడవుతాడు. ఉత్తర రాజు అంటే సిరియా రాజు అతని కంటే బలవంతుడవుతాడు. ఇద్దరి రాజుల మధ్య శాంతి ఒప్పందం జరుగుతుంది. ఎలా అంటే ఐగుప్తు రాజు కుమార్తె సిరియా రాజును కలిసేందుకు పంపబడుతుంది. కానీ ఈ ఒప్పందం అనేది నిలబడదు. ఐగుప్తు రాజ్యంలోని ఇతరులు సిరియా రాజుపై ప్రతీకారం తీర్చుకుంటారు, అతను ఓడిస్తారు. ఆ కాలంలో మిఖాయేలు అనే గొప్ప పరలోక అధికారి లేచి నిలబడతాడు లేదా వస్తాడు. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ నీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు ఎవరి పేర్లున్నాయో వారు మాత్రం తప్పించుకుంటారు. మరియు సమాధులలో నిద్రించిన వారు అనేకులు మేలుకొంటారు. కొందరు నిత్య జీవాన్ని అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యము హేయములగుటకు మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రంలాగా ప్రకాశిస్తారు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథాన్ని ముద్రించుము. చాలామంది నలుదిశలు సంచరించుచున్నందున తెలివి అధికమగును అని గాబ్రియేలు దూత దానియేలుకు చెప్తాడు. దానియేలు చూస్తుండగా 2 మనుషులు ఏటవతలొడ్డునొకళ్ళు యువతలొడ్డునొకళ్ళు నిల్చున్నారు. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్న వాడై ఏటి నీళ్లపైన ఆడుతున్నాడు. ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమవుతుంది అని దానియేలు అడిగాడు. అందుకతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపు ఎత్తి
నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలముల అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుటకు ముగింపబడగా సకల సంగతులు సమాప్తమవుతుంది. దానియేలు అతని మాటలు విన్నాడు గాని గ్రహించలేకపోయాడు. నా ఏలినవాడా, వీటికి అంతం ఏమని అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పెను. అనేకులు వారు చేసిన తప్పులను పాపం వారు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారుమనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధంగా జీవిస్తారు. దేవుని రెండవ రాకడ గురించి మర్మాలు రహస్యాలు వారు ప్రార్థించి గ్రహిస్తారు. కానీ దుష్టులు దుష్టకార్యాలు చేస్తారు, దేవునికి విరోధంగా జీవిస్తారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం నుండి 14 వరకు ఉంటుంది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. నేను అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని అంటాడు. అంత్యకాలంలో క్రీస్తు విరోధి హేయమైన విగ్రహాన్ని నిలబెడతాడు. అంతము వరకు పరిశుద్ధంగా జీవించిన వాడు నిత్య జీవం పొందుతాడని చెప్తాడు. ఇదండి దానియేలు గ్రంథ పరిచయం. ఇది అంత్యకాలంలో జరగబోయే సంగతుల గురించి దానియేలు ముందుగానే చూసిన దర్శనాలు ఇవి. దానియేలు అంత్యకాలంలో ఎలా జరుగుతుంది ఏంటి అనేది దర్శన రీతిగా చూశాడు. ఆ మర్మాలు కొన్ని అర్థం కాలేదు. అప్పుడు దేవదూతలు వచ్చి పరిచారం చేశారు, అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అంత్యకాలంలో అని. సో ఇదండి దానియేలు గ్రంథ పరిచయం గురించి.